జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ఇతర భాగాల నుంచి పాల్గొంటుంది అందులో నుంచి ఇరవై రెండవ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరం మనం చదువుకున్నాం. రాయేశ్వర వచ్చి సాయం ఇస్తారు. ఏపీ ముందుకు వచ్చి చదివి సాయం ఇస్తారు. 22వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం.
కీర్తనలు 22. నా దేవా నా దేవా, నీవు నన్నేళ్ళ విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరంగా ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీకు మొరపెట్టి విడుదల ఉందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయు వాడెవడను లేడు, నాకు దూరంగా ఉండకు. చీల్చును గర్జించుచుండును, సింహము వాడే వారి నోళ్ళు తెరుచుచున్నారు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా ఎముకలనియో నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. యెహోవా దూరంగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయు. సింహము నోట నుండి నన్ను రక్షింపుము, దుర్పోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాడు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. సృష్టికర్త సర్వేశ్వరుడు జగదరక్షకుడు మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి యెహోవా చూడగల ఆకాశం ముందు అత్యంత సింహాసనం ఆశ్చర్యాన్ని యెహోవా వైపు చూస్తూ చిరులో వేలాడుతున్న యేసును చూస్తూ మన హృదయాల మన నేల వాటికి తగ్గించుకుని ఆయన అష్టం నామాన్ని మనం మహింపడుతుంది. ప్రతి ఒక్కరు
మటన్నాను కురిపించినావు, బండరుని నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండరుని నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృదులను పరిగెత్తినావు, వ్యాధులను తొలగించినావు, మృదులను పరిగెత్తినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృదులను పరిగెత్తినావు, వ్యాధులను తొలగించినావు, మృదులను పరిగెత్తినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన
హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాను పిల్లరా. స్తుతి చేయడిలా దేవుని సాబస్లో పరిశుద్ధ వాక్యం ధ్యాన తరగతి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ఆత్మపూర్ణే పరమశక్తి దేవాలయ ప్రతి ఒక్కరు కూడా హృదయం తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా పాదే హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం చెప్తాం. మనం స్తోత్రం చెప్పకపోతే, మనం త్యాగలేకపోతే గాడ్ పట్టుకుని అన్ని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ఈ రాజ్యసభను ప్రకటించేవారుగా ఆయుక్తపరచలయా తండ్రి ప్రభా. నీలో ఐక్యమై తండ్రి ప్రభా, త్యాగపూరిత మనసుతో తండ్రి ఈ రాజ్యసభను బలమైన యాగముగా ఎంచుకుందండి. తండ్రి ముందుకు నడిపిస్తుంది. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, కోటి సూర్య తేజోమయా తండ్రి సర్వశక్తిగా ధరకర్త, సర్వోన్నతిగా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహాగణుడ, ఇదిగో శుక్రవార పర్వదిన తండ్రి ప్రభా, ఈ పరిశుద్ధ మందిరంలో తండ్రి ప్రభా బైబిల్ అధ్యయన తరగతులు జరుగుతున్న స్థానంలో మమ్మల్ని కూర్చి తండ్రి చిన్నమందిగా తండ్రి ప్రభా హృదయాంగు తండ్రి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి నేను స్తుతించడం ఆరాధించడం మాకు ఇచ్చిన తండ్రి కానీ సమయానికి తెలుస్తున్నాను. ఇదే విధంగా చూపుతుందా భావంతో స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా మా జీవితాలను ఆయత్తపరచుకొని కృప చూపమని దీనిని అర్పించిన స్తుతి ఆరాధన బంగారు పాల పదం చేర్చుకుందండి. ఈ స్తుతి సృష్టించమని తండ్రి ప్రభా, ఇగో ఇంపైన ధూపమైన తండ్రి ప్రభా నువ్వు ఆరగించమని కనికరమని చూపమంది సహాయము దయచేయండి. నరడేసే పుణ్యనామముని స్తుతారణ నీ బంగారు పాద పద్మంతో సమర్పణ చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని ప్రస్తుతి అందించిన దేవుని సేవకులకు ప్రభువులను ఇప్పటికి వందనాలు. మాకు దేవుని వెళ్ళాం పిల్లలు దేవుని ఆశ్రయించి నలుగుపరిచి మనతో మాట్లాడినట్టు ఆనందించుకుని మాకు దానిలోకి వెళ్ళాం. దేవుని సేవకులు సర్వీసులు సిద్ధంగా ఉన్నారు. వాటిని అందించడానికి దేవుడు తన ద్వారా మనతో విలువైన మాటలు అందించడానికి ఆయన త్వరపడుతున్నారు. దేవుడు వారిని మరుగుపరిచి ముఖాముఖిగా మనతో మాట్లాడినట్టు ప్రార్థించుకోవడానికి వెళ్ళాం. తమకు ముందుగా కావాల్సిన వాక్యం ప్రార్థిస్తారు. తదనంతరం దేవుని సేవకులకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు బైబిల్ స్టడీకి నడిపించిన వారందరినీ దీవించండి. ఇంకా రాని వారు చాలా మంది ఉన్నారు. తీసేసి వారికి సహాయం చేయండి. ఎందుకైతే రాలేదో మీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ టైం వచ్చేటట్లు సహాయం చేయండి. ఎందుకైతే టైం లేదు, వాళ్ళకి టైం దొరికేటట్లు సహాయం చేయండి. ఇక్కడ ఉండే అన్ని చేసి ఫిల్ అయ్యేటట్లు సహాయం చేయండి. ఇప్పుడు మా వాక్యం చెప్పబోతూ ఉండగా వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. అందరికీ బాగా అర్థమయ్యేటట్లు సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేస్తే పరిశునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుడికి స్తోత్రం చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మన ఎడల తన కృపను ఏమండి విస్తరింపు చేసుకున్నాడు. దేవుని సంగమం
ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించి మనకు 2025వ సంవత్సరం చూపించడానికి ఆయనకి ఇష్టపడి మనలను ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశింపజేశాడు. ఇందుకు స్వాతం చెప్తామండి. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం కాబట్టి మన ముందర ఇంకా 365 రోజులు ఉన్నాయి, అంతే కదండి. ఈ సంవత్సరంలో మొదటి వారంలో మనం ప్రవేశించాం, మన ముందు ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఒక వారమే జరుగుతుంది. కాబట్టి రానున్న రోజులన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృపచేత నింపడి, దేవుని ఆత్మచేత నింపడి, మనం బలపడి రాబో సంవత్సరంలో కూడా దేవుని కృప చొప్పున మనం స్వతంత్రించుకునేలాగా ఈరోజు మన ఆత్మలను బలపరిచే వరకు మనము ఒక అంశం ద్వారా ముందుకి మనం కొనసాగుదాం. ప్రియమైన సంగమం, ఈరోజు మన అంశము గురి అనగా టార్గెట్, ఇంగ్లీష్లో టార్గెట్, గురి. అయితే ఈ గురి దగ్గరికి వెళ్ళడానికి గురి అనేది చాలా ప్రాముఖ్యం. గురి అనేది దూరం ఉంటుంది పిల్లరా, ఏమండి? గురి అనేది దూరం ఉంటుంది. దీన్నే ఇంకొక మాట కూడా అంటాం, ఏఎం, లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవడానికి, ఏమండి, ఆ గురి ఎద్దకు వెళ్ళడానికి ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఈ గురి అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి 2024 సంవత్సరం గతించుచుండగానే 2025 సంవత్సరంలో చాలా మంది లోకంలో ప్రణాళిక వేసుకుంటుంటారు. పీపుల్ సంఘం వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, 2004 సంవత్సరంలో బాగా ఉంది మన వ్యాపారం, 2005 సంవత్సరంలో ఇంకా మన వ్యాపారం బాగా డెవలప్ చేయాలి, ఇంకా మనం మంచి లాభాలు పొందాలి అని చెప్పి వారికి ఒక గురి ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకోవడానికి. అదేవిధంగా వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ పంట పండించాలి నేను, దాని ద్వారా ఎక్కువ లబ్ధి పొందాలి, ఆ వచ్చే లాభం ద్వారా గృహం కట్టుకోవాలను లేకపోతే బంగారం కొనుక్కోవాలని వాళ్ళకి గురి ఉంటుంది. అదేవిధంగా చాలామంది వారి యొక్క లక్ష్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలంలో ఎంతో ముందులా కాదు, ఈ కాలం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువగా నేను దేవుడి కొరకు జీవించాలి, లేక ఇంకా ఎక్కువగా నా కుటుంబాన్ని దేవుడు నడిపించాలి, లేకపోతే నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక గురి, ఒక లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉంటారు. అలాగే 150 మంది నేను అనుకోవడం 150 మంది అయితే మాత్రం తప్పనిసరిగా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటారు. ఆ లక్ష్యం వైపు అనగా గురి వైపు నడవడానికి ప్రయత్నం చేస్తారు. గురి అనేది మానవ జీవితంలో లేకపోతే ప్రేమ సంగమా పిల్లలు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. గురి అయితే మానవ జీవితంలో లేకపోతే కనుక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. మనకి ఇంకా 362 రోజులు ఉన్నాయి కాబట్టి దేవుడు మనం ఉంచాడు కాబట్టి మన గురి ఏంటంటే ఈ 362 రోజులు దేవుని యొక్క చిత్తం తెలుసుకుని బహుబలంగా మనం ఆత్మను బలపరుచుకున్నట్లయితే రాబో కాలాన్ని కూడా దేవుడు తన కృపను బట్టి మనకి స్వాధీనపరుస్తాడు. దేవుడు నామం మహిమకలు. ఇందు నిమిత్తము పౌలు గారు గురి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో గురువును వచ్చి తెలియజేస్తున్నారు. చదువుతామండి. అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. పరలోకమందుల తండ్రి భూమి మీద ఉన్న వారిని తన కుమారుని ద్వారా నిత్య జీవనకు పిలిచి అక్కడ ఒక బహుమానం పెట్టుకుని ఎదురు చూస్తున్నాడట. పరలోకమందుల తండ్రి అవండి ఒక బహుమానం సిద్ధపరిచి తన కుమారుడు లోకంలో పంపించి ఆయన ద్వారా తన దగ్గరికి వచ్చే వారికి ఒక బహుమానం ఇవ్వడానికి సిద్ధపరిచి ఉన్నాడట అండి. మరి భూమి మీద ఉన్నవారు ఆ పరలోకమందున తండ్రి ఇచ్చే బహుమానం పొందుకోవాలంటే భూమి మీద నుంచి పరలోకానికి గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి. అవునంటారు కదంటారు. భూమి మీద ఉన్నవారు పరలోకమందున్న దేవుని యొక్క బహుమానం పొందుకోవడానికి అవండి తన లక్ష్యము ఆ బహుమానం మీద ఉండాలి, తన యొక్క గురి ఆ బహుమానం మీద ఉండాలి.
పౌలు గారు అంటున్నారు కదా, నా గురి అక్కడ ఉంది, నా లక్ష్యం అక్కడ ఉంది. ఎలాగంటే ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నాకు ఆ బహుమానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే యోహాను సువార్త 14:6లో ప్రభుని యేసుక్రీస్తు ద్వారా చెబుతూ ఉన్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళి బహుమానం తీసుకోవాలన్నా, తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, నిత్య జీవనంలో ప్రవేశించాలన్నా నా ద్వారానే. యోహాను సువార్త 14 చూడండి. యేసు నేనే మార్గమును, యేసు నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఎవడను తండ్రి వద్దకు రాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గం. ఎవరైనా కానీ నా ద్వారా వచ్చి తండ్రి దగ్గర ఉన్న బహుమానం పొందుకోవాలి. తండ్రి ద్వారా ఎందుకు తండ్రి దగ్గర పరలోకానికి గురి పెట్టుకోవాలి? ఎందుకు ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క మరి ఆ గురి ఆయన దగ్గరికి వెళ్ళాలని అంటే, ప్రియమైన సంగమా, మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక వారం కావు. మనము ఈ లోక సంబంధమైన మనుషులు కాదు. కొంతకాలానికి ఈ లోకం ఉండడానికి దేవుడు పంపించాడు, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కానీ ఆ గురి మర్చిపోయి లోకంలో చూస్తున్నారు కాబట్టి మళ్ళీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే ఫిలిప్పీ 3:20లో చెప్తున్నాడు ఆయన, పౌలు గారు. ఎందుకు ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని ఆయన గురువు యొద్దకు పరిగెడుతున్నాడంటే ఆయన లక్ష్యం ఎందుకుందంటే చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగుగాక. మన పరలోక స్థితి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇక్కడ మన పరిస్థితి, ఈ లోకంలో మన పరిస్థితి భారతదేశం. కానీ లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రియమైన సంఘం, దేవుని పిల్లలు, ఆ పరలోకం నుంచి వచ్చాం. మనం ఆ పరలోకానికి వెళ్ళాలి కాబట్టి మన దేశమైన ఆ పరలోకం వైపే మన గురి ఉంది. ఆ గురి, ఆ లక్ష్యం వైపు మనం వెళ్ళినట్లయితే దేవుడు తప్పనిసరిగా తన యొక్క బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. తన బహుమానం పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన సంగమా, అందుకే ఈయన పౌలు గారు ఏమంటారంటే, కీర్తి యేసు అనగా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్ద ఉన్న బహుమానాన్ని పొందడానికి నేను ఏ విధంగా అయితే గురు దగ్గరికి అంటే గురు యొద్దకు వెళ్ళడానికి పరిగెడుతున్నానో దాన్ని మీరు చూడండి అంటున్నారు. అయితే అందరూ వెళ్తున్నారంటే అందరూ వెళ్ళలేదు, కొంతమంది మాత్రమే వెళ్తున్నారు. అందుకే దాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీ 9:26 కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తి వాడను కాను. సరిపోతుంది ఏమండి? కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తి వాడను కాదు. నాకు ఒక లక్ష్యం ఉంది, నాకు ఒక గురి ఉంది, పరలోకం ముందున తండ్రి దగ్గర వెళ్ళడానికి. అయితే అలాగూ గురి చూడకుండా వెళ్ళేవాడు కాదు. చాలా మంది గురి చూడట్లేదు. చాలా మంది మన పౌరుషుద్ధి పరలోకం ఉందని మనం పరలోకమారు అని తండ్రి మన కోసం ఎదురు చూస్తాడని చెప్పి ఈ లక్ష్యం కానీ ఈ గురి కానీ లోకంలో చాలా మందికి లేదు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, లోకంలో 50%. రాబోయే కాలంలో ఈ పాత సంవత్సరం కంటే కొత్త సంవత్సరంలో నూతనమైనవి మేము చేయాలి, నూతనమైన కార్యక్రమాలు చేయాలి, నూతనముగా మేము అభివృద్ధి పొందాలి, మరి నూతనముగా కొన్ని ప్రణాళిక చేయాలి. దాని కొరకు నేను ప్రయాసపడాలి అనే వారు అతి తక్కువ మంది. కొంతమంది అయితే ఉన్నాం కదా, మనం పుట్టాం కదా, పుట్టడం బ్రతకడానే కదా అని చెప్పి వారి గురి లేని వారుగా ఉంటారు. అది జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటున్నారు ఈ 1 కొరింథీ 9:26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తి వాడను కాను. ఒక గురి ఉంది, ఆ గురి వైపు వెళ్తాను. కానీ గురి లేని వాడుగా నాకేం పొందులే, ఉన్నాం కదా, తిన్నాం కదా, గడిచిపోతుంది కదా అనే పద్ధతి కాదు నాది, ఆ ఉద్దేశం కాదు. అలాగే లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ పరలోక బహుమానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎదురు చూస్తున్నాడు. అయితే చాలా మంది దాన్ని పొందుకోకుండా వారు గురి వైపు చూడకుండా వారు వెనక్కి జారిపోతున్నారు.
దేవుడు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా జారిపోతూ ఉన్నారు. వారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన సంగమా, వారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఏమండి, గురువు ఉన్నా కూడా గురు దగ్గరికి వెళ్ళకుండా ఎంతమంది దేవుడిచ్చే అధిక్యతను కోల్పోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని గురి యొక్క ప్రాధాన్యత ఏంటో, దేవుడిచ్చే బహుమానం యొక్క గొప్పతనం ఏంటో తెలియజేస్తూ కిందకి వెళుతూ 1 కొరింథీ 10:1-11 లోకములో జీవిస్తూ ఉన్నా కూడా దేవుడు వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఉన్నాడు. వారి కొరకు చక్కటి బహుమానం సిద్ధపరిచి ఉన్నాడు. వారిని మహిమను ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడని ధ్యానాలు తీర్చి కూడా గురువైపు చూడకుండా జారిపోతూ ఉన్న వారిని పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి 1-11 సహోదరులారా, ఈ సంగతి మీకు సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తర్వాత మిగతా చదువుదామండి ప్రేమ సంగమం. ఈ వాటి నుంచి 5 వచనాల వరకు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి కనాను దేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఈ సంగతి మనకు అందరికీ తెలుసు. ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకెళ్తున్నాడు. ఎలా వారు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళారు అంటే ప్రియమైన సంగమా, దేవుని బహుమానం పొందడానికి వెళ్ళారు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి వెళ్తున్నారు. వాళ్ళు ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. ఎలా వెళ్ళారు అని అంటే, మోషేను ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకుని పగల మేఘస్తంభంలో దేవుడు ఉండి, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు ఉండి వారిని కాపాడుతూ ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రం 2 భాగాలు చేసి ఆ ఎర్ర సముద్రం వారి నేలలోంచి వారిని నడిపించాడు. దానిని ఆత్మీయ సంబంధమైన బాప్తిస్మముగా పౌలు గారు తెలియజేస్తున్నారు. మనము డైరెక్ట్ గా నీళ్ళ ముందు బాప్తిసం పొందుతున్నాం, కానీ ప్రభువుని యేసుక్రీస్తు పక్కన ఉండగా ఎర్ర సముద్రం యొక్క మధ్యలో నడిచిన ఆ పక్క ఈ పక్క ఏముందండి, సముద్రం యొక్క నీరు ఉంది. దాని దృష్టాంతరంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎర్ర సముద్రం మధ్యలో వెళ్ళిపోయారు. అంతకుముందు ఎర్ర సముద్రంలో నేల కాకపోతే ఏముండేవి, నీళ్ళు ఉంటాయి. మరి నీటిలో చేరితే వాళ్ళు నీటిలో ముందునట్టే కదండి ప్రియమైన సంగమా. నీటిలో బాప్తిసం పొందారట. దేవుని నామమున మహిమ గాక. ఆయన మేఘస్తంభంలో ఉండగా ఆ మేఘము కింద నుంచి నడిచిపోరట. ఆత్మీయంగా వారు బాప్తిసం పొందని క్రీస్తులో బాప్తిసం పొందారట ప్రియులారా. అలాగే బాప్తిసం పొందడమే కాకుండా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం అందరూ కూడా సమిష్టిగా ఒకే ఆహారం తిన్నారు. ఈ లోకంలో మనకి ఇష్టమైన ఆహారం అనుకుంటున్నాం. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నడిపిస్తూ ఎడారిలో వారికి భోజనం పెట్టడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించడం మనకు అందరికీ తెలుసు. అవునండి, దుక్కు దున్నవసరం లేదు, చదువులు చేయవసరం లేదు, నీరు పెట్టవసరం లేదు, విత్తనాలు వేయవసరం లేదు, నాటవసరం లేదు, ఏమండి కొయ్య అవసరం లేదు, దాన్ని దుల్లగొట్టవసరం లేదు, ఎండ పెట్టవసరం లేదు, దంచవసరం లేదు. ఏమండి పిల్లరా, ఓన్లీ ఉదయకాలం వెళ్ళి సమకూర్చుకుని పెట్టుకుని వండుకుంటే అబ్బా ఎంత ఛాన్స్ అంటే వాళ్ళకి దేవుడు ఎంత అది ఇచ్చాడో వాళ్ళకి. ఈ దేవుడు ఈ విధముగానే ఒకే ఆహారం పరలోకమందున్న ఆహారం వాళ్ళు ఇస్తే దానిని భుజించారంట. అంతేకాకుండా వారి నీరు కొరకు ప్రభుకు మొదలుపెడితే ఆయన బండలోంచి నీరు ఇచ్చాడు. ఆయన ఆ బండ క్రీస్తుని ఆయన పౌలుగా తెలియజేస్తున్నారు. ఏమండి
అందరూ ఆత్మ సంబంధంలో ఒకే పానం చేసి ఏలంగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన మండలంలో త్రాగి ఆ బండ క్రీస్తే. ఐగుప్తు నుంచి కనాను వరకు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపుడుగా ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఏమండి, ఇంత చేస్తున్నా కూడా వారిలో అనేక మంది ఆయనకి ఇష్టలుగా లేకపోయారట. సర్వశక్తిమంతుడు దేవుడు ఐగుప్తు నుండి కనాను తీసుకెళ్ళటమే. కనాను గనక వారు ఐగుప్తు నుంచి కనాను గనక వారు దేవుడి మాట ప్రకారం కొంచెం ఇబ్బంది జరిగినా దేవుడి మాట ప్రకారం వాళ్ళు వెళ్ళినట్లయితే కనాను వారు ఆయుష్కాలం అయిపోతే వారు దేవుడిచ్చే బహుమానం పొందుకోవాల్సిన వారు. అంటే వారు పరమ కానానికి వెళ్ళవలసిన వారు. ఈ లోక సంబంధమైన ప్రయాణం వారు సంపూర్తి చేసి పరమ కానానికి వెళ్ళవలసిన వారు. కానీ మార్గం మధ్యలో ఏం చేస్తారు? ఇన్ని స్పెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే, ఇన్ని వారికి కావాల్సినంత కూడా దేవుడు సమకూరిస్తే వారు ఏం చేస్తారంటే 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సమకరించబడ్డారు. ఈ లోకంలో అందరిది ఏమండి, ఈ లోకంలో చాలా మంది విస్తారమైన జనం ఉన్నారు. దాంట్లో కొంతమందికి మాత్రమే గురి ఉంది, కొంతమందికి మాత్రం ఒక ఎయిమ్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. అందరికీ లేదండి. కానీ అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరికీ దీవులు కావాలి. అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ దీవులు కావాలంటే, అందరూ ఆత్మచేత బలపడాలంటే, దేవుని చేత మరి ఆత్మచేత నింపబడాలి, దేవుని యొక్క బహుమానం పొందుకోవాలంటే గురి వద్దకే పరిగెట్టాలి. అయితే వీరు చెడ్డ వాసన ఆశించి వీరంట అరణ్యంలో అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది కనుక అరణ్యంలో సంప్రదింపబడేది. ఇంకా ఆలోచన చూసినట్లయితే వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. అంతేకాకుండా వారు చెడ్డవాటిని ఆశించారట. ఎంత చేతను కూడా చెడ్డవాటిని ఆశించారు వాళ్ళు. ఆ కాలంలో వారు చెడ్డవాటిని ఆశించారు కాబట్టి ఈ దినాల్లో ఇది అపోస్తలుడు పౌలు గారు ఈ మాటలు ఎవరికి చెప్తున్నారంటే అంత్యకాలంలో ఆయన పిల్లలకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆనాడే దృష్టాంతాలను చూపించి అంత్యకాలంలో ఉన్న మీరు జాగ్రత్తగా వీటిని చూసుకుని వాటిని వదిలిపెట్టి మీరు గురువు వద్దకు వెళ్ళని అని చెప్పి ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు కదా. చూడండి 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరించుకొందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకై వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడినది. దేవుని నామమున మహిమ కలుగును. యుగాంతమందున్న అంత్య దినాల్లో ఉన్న, లేకపోతే ఆఖరు దినాల్లో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వారు చేసిన పొరపాట్లు చేయవద్దు, వారు చేసిన పాపము చేయవద్దు, వారు చేసిన అన్యాయం చేయవద్దు. వారికి దేవుడు తోడున్నట్లుగా మీకు తోడున్నాడు. వారికి బహుమానం ఇవ్వడానికి తన చేతులతో దేవుడు సిద్ధపరిచినట్లుగా మీ కొరకు కూడా సిద్ధపరిచి ఇచ్చాడు. కాబట్టి ఆ దృష్టాంతాన్ని చూపుతూ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పౌలు గారు. ఏమంటే జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులే ఉండుపడి. దేవుడని యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని హోరేబు దగ్గర తీసుకొచ్చాడు ఆయన. మరి మోషే పదార్థాలు తీసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి 4 రాత్రులు 4 పగలు దేవునికి సన్నిధిలో ఉన్నాడు. దేవుడు తన చేవ్రేలుతో పదార్థాలు ఇచ్చాడు. ఆ పదార్థాలు ఏమిటి అని అంటే ఇశ్రాయేలు చుట్టూ ఒక ప్రకారం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు ఆజ్ఞలు పాటించినంత కాలం కూడా ఆయన చుట్టూ ప్రకారం ఉంటాడు. ఆ ఆజ్ఞల పలకలో మోషే ద్వారా తన ప్రియమైన పిల్లలను ప్రేమించి ఆ మోషేకు ఆజ్ఞలు ఇస్తూ ఉండగా కింద వారు ఏం చేస్తారో తెలుసండి, 40 రోజుల్లో 40 రాత్రులు ప్రియమైన సంగమ ఆ మోషే ఆ దేవుని సన్నిధిలో ఉండగా ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు? దగ్గర 32:8 వరకు ఇవన్నీ రాసి ఉన్నాయండి. ఏమండి తర్వాత మీరు చదువుకోండి. నిర్గమకాండము 32వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఈ విషయాలు రాసి ఉన్నాయి. ఒక చదువుతానండి, చదవండి. 1 నుంచి 8 మోషే కొండ దిగి
కొండ దిగకుండా మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతను వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో నువ్వు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నాను. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూస్తున్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు. వారు లోబడిన నొల్లని ప్రజలు. ప్రియమైన సంగమా, ఆయన ఐగుప్తులోంచి పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం నుండి ఎర్ర సముద్రంలోంచి ఆయన త్రోవ కలగజేసి ఆకాశం మన్నా కురిపించి తాగడానికి బండ నుంచి నీళ్ళిచ్చి అడాలలో సెలవులు చేసి బండ నుంచి నీళ్ళిచ్చి వారిని దేవుని పర్వతకు నడిపిస్తే వారు ఏమన్నా తెలుసు 40 రోజులు ఆ నాయకుడు కనిపించకుండా మరి ఉంటే వారు ఏమంటారంటే ఆ మోషే ఏమైపోయాడు, ఎన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చూశారు. ఎర్ర సముద్రం అంతా 2 పాయలు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోతే దాని నుంచి వెళ్తూ గొప్ప ఆశ్చర్యకాలను చూశారు. అంటే చూసిన వెంటనే మర్చిపోయే స్వభావం లోపల ఉన్నవారు, అందుకనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయే స్వభావం ప్రియమైన సంఘం. వారు ఏమంటారు నా మోషే ఏమైపోవడం మనకు తెలీదు, అహరోను ఒక్కడే ఉన్నాడు, విస్తారమైన ఇశ్రాయేలు జనాంగం మా ముందు వెళ్ళడానికి ఒక దేనైనా ఒక తిరిగి చెక్కదా అంటారు ఆయన్ని. అందుకని భయపడి ఆ వస్తువులన్నీ తీసుకుని పోత పోతే ఒక దూడ తాగైంది. వాళ్ళు ఏమంటారు పోయి ఇశ్రాయేలు జనాంగాందరికి ఈయన దేవుడు చెప్తున్నారు. ఎంత దారుణం అంటే, ఎంత అన్యాయం అంటే, ఏమంటే నువ్వే నా దేవుడు అంటున్నారు. ఆ యొక్క అహరోను భయపడి ఒక బలిపీఠం కడితే దాని మీద బలులు అర్పించేశారు. దేవుడికి అర్థమైపోయింది, అక్కడ పైన ఉన్న దేవుడికి ఆ యొక్క ఓలివు కొండ పైన ఉన్న దేవుడికి అర్థమైపోయి మోసే నీ జనాలు చెడిపోయారు, వెళ్ళు తొందరగా వెళ్ళు, ఒక దూడని చేసుకుని నువ్వే నన్ను రప్పించేమంటున్నారు, నేను చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు జనం, తొందరగా వీళ్ళు చెడిపోయారని చెప్పి మోసేని పంపితే తొందరగా మోసే అక్కడికి వెళ్ళి మోసే గుండెలు బాదుకుని అయ్యో గుండెలు బాదుకుని ఏడుస్తూ అయ్యో నా ప్రజలను మీకు తగదంటే ఎవడం అనలేదు. అంతేకాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నాట్యం చేస్తూ వ్యభిచారం కూడా చేస్తున్నారట. ఇష్టానుసారంగా 32 అధ్యాయం 25 వచనం 28 వచనంలో ఉన్నాయి. వ్యభిచారం ఇష్టానుసారమైన జీవితం అది చూసి మోసే సహించలేక దేవుడు మనల్ని పరిశుద్ధ జనముగా పరిశుద్ధ ప్రజలుగా దేవుడికి ఇష్టమైన జనాంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పాపము ఈ యొక్క అన్యాయము ఈ అక్రమము దేవునిలో ఉండకూడదని చెప్పి లేవీలకి సంధిస్తే లేవీలు ఆ రోజు ఎంతమంది అండి ప్రియమైన సంఘమా 3000 మందిని అన్యాయస్తున్నందుని ఆ రోజు చెప్పేశారట లేవీలు దేవుడు మాట విని. ఎందుకంటే వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగాన్ని చెరిపే జనాంగం ఉన్నారు వాళ్ళు. అదే రోజు వారు శోధించి ప్రభువును శోధించి వారు సనువుకొని వారి ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క చిత్తాన్ని చెరిపేసుకున్నారు. దేవుడి యొక్క ఉద్దేశం ఆ కానానికి వెళ్తే ఆ కానా నుంచి వారికి ఆయుష్కాలం అయిపోతే ఆయన పరలోకమందున బహుమానం ఇవ్వడం చూస్తున్నాడు.
పరమ కానానిగా తీసుకెళ్ళకున్నాడు. అందుకని ఈ లోకంలో జీవిస్తున్న ఆయన పిల్లలైన వారికి అందరికీ చెప్తున్నాడు, పూర్వకాలం మంది వారు సరిగ్గా జీవించలేదు, నష్టానుసారంగా జీవించలేదు. వారి కొరకు నేను ఒక గొప్ప ఏర్పాటు చేశాను, ఒక బహుమానం పట్టుకుని ఉన్నాను. ఆ బహుమానం కొరకు నా యొక్క సన్నిధిలో నిత్యం నాతో ఉండటానికి వారు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. కాబట్టి అవి ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతాలుగా ఉన్నాయి. కాబట్టి మీకు అనగా మనకు లోకంలో పిల్లలకు బుద్ధి కలుగుడికి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అని రాయబడి ఉన్నాయని చెప్పి పూర్వకాలం ముందు జరిగినవన్నీ కూడా ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు, కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను. నాకు గురి ఉంది, వారికి ఏం లేదు, గురి లేదు. లోకంలో ఉన్న వారికి గురి లేదు. ఈ అంత్యకాలంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, చాలా మంది గురి లేదు, కానీ దేవుని పిల్లలకు గురి ఉంది. గురువు అయిపోయి పరిగెట్టాలి. అదే విషయం చెప్తాను. 1 కొరింథీ 9:27 గాలికి కొట్టినట్టు నేను పోరాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరం నలుగొట్టుకుని దానిని లోపరుచుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఆ గురువు వైపు ఎలాగో పరిగెడుతున్నాడు అంటే ఆయన అవండి, ఒకవేళ నేను జీవిస్తున్నప్పుడు ఒకవేళ ఆయనకి ఇష్టకరమైన ఒకవేళ ఏదైనా నాలో ఉందేమో దాని నిమిత్తం నేను భ్రష్టుడైపోతానేమో చెప్పి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నాను. నేనే నా జీవితాన్ని పాడు చేసుకుంటానని చెప్పి నా శరీరం, అతని యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నాడట, నలుగు కొట్టుకుంటున్నాడు. నలుగు కొట్టుకోండి, ఎలా నలుగొట్టడం? బాడీ ఎక్సర్సైజ్ చేశారా, లేకపోతే బరువును మోసా కాదు. ఎలాగంటే శరీరం అనేది సుఖం కోరుతుందని ప్రేమ సమం, దానికి అన్నీ కావాలి, కావలసినన్ని ఇచ్చేస్తే ఆత్మ మాట్లాడదు. అందుకని మితముగా ఆహారం ఇస్తున్నాడు తన శరీరానికి. ఇంకా ఆకలేస్తుంది ఆయనకి, కానీ కొంచెమే ఆహారం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నాడు? ఆత్మ మాట శరీరం వెళ్ళాలి. ఉపవాసం చేసినప్పుడు చూడండి, మనం 4 రోజులు ఉపవాసం చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుంది? ఇంకా ఉపవాసం చేస్తే బాగుండాలి ఉంటుంది. ఎందుకంటే ఆత్మకు శరీరంలో పడిపోతాయి. సెయింట్ ఫ్రాన్సిస్ గారు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు, సెయింట్ ఫ్రాన్సిస్ గారు తమ శరీరాన్ని ఏమనుకోరంటే గాడిదని పిలిచేవారు. తన శరీరాన్ని గాడిద అంటే ఆత్మ యొక్క ఇష్టాన్ని నెరవేర్చే గాడిద. గాడిద అంటే బరువు మోసేది కదండి. ఆత్మ యొక్క మనసు తెలుసుకుని ఆ భారాన్ని మోసే గాడిదగా పిలిచేవాడంట సెయింట్ ఫ్రాన్సిస్ గారు. ఆ విధంగానే ఆయన పరిశుద్ధి కావడానికి కారణం ఏంటంటే ఆత్మ మాట వినేటట్లు తన శరీరాన్ని అమర్చుకున్నాడు, సరి చేసుకున్నాడు. పౌలు గారు కూడా అలాగే చేస్తున్నాడు. తన శరీరం నావలు కొట్టుకుంటున్నాడు. ఆ శరీరానికి కావాల్సినంత ఇవ్వట్లేదు. చూడండి, 3 పూట్ల ఫుల్గా తినేసాం అనుకోండి, కావాల్సినంత తినేసాం అనుకోండి, వాక్యం చదవలేం, ప్రార్థన చేయాలంటే చేయలేం. శరీరానికి ఎంచేపు కూడా లోక సంబంధమైన ఆశల వైపు లాగుతూ ఉంటుంది, ఆత్మ దేవుని వైపు లాగుతూ ఉంటుంది. ఈ శరీరం బలపరుస్తూ శరీరం బలపరుస్తూ ఉంటే శరీరం ఏం చేస్తుంది? ఆత్మను కూడా తన వైపు లాగి చేసుకుంటుంది. ఈ శరీరం బట్టి ఆత్మ ఏమంటే పాడైపోద్ది, మలినమైపోద్ది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చదు ప్రియమైన సంగమం. అందుకే గలతీ 5:17 పౌలు గారు తెలియజేస్తున్నాడు, శరీరం ఆత్మకును. చూడండి, గలతీ 5:17 శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురు వాటిని చేయకుందురు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా ఆపేక్షించును అంటారు. అనగా శరీరం ఎప్పుడు కూడా శరీర సుఖాలు కోరుతారు, ఆత్మ దేవుని ఇష్టం చేయడానికి కోరుతూ ఉంటారు. ఆత్మ దేవుని ఇష్టం చేయాలని ప్రయత్నం చేస్తుంటది, శరీరం లోకం వైపు లాగుతుంటది. మరి శరీరాన్ని బలపరుచుకున్నాం అనుకోండి, మరి ఆత్మను బలపరచుకోవడానికి ఉపవాసం చేయాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఒకవేళ ఆత్మను వదిలిపెట్టి శరీరం బలపరచాలంటే శరీరానికి కావాల్సిన ఆహారం అంతా వాళ్ళు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ కూడా కావాల్సినవి ఇచ్చేయాలి. అప్పుడు ఆత్మ శరీరం ఆత్మ మాట ఎందుకు? దాని ఇష్టమే. ఇంకా సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్దాం, లేకపోతే నలుగురితో పాటు జనవరి 1 రోజు చాలా మంది బుజ్జిగల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళకి లోకాశలు కావాలి, ఏమండి, కంటి యొక్క ఆశ తెచ్చుకోవాలి. లేకపోతే కొంతమంది దేవుని దాసు వెనుగోలు చెప్పారు, జనవరి 1 రోజున 31st నైట్ ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ గుజరా అంటే కాలేజ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి వెనుగోలు ఎందుకు వచ్చారు? మన సహోదరు చాలా మంది ఉన్నారు, బయటకు వెళ్ళిపోయారు. మనం ఎందుకు దేని సంఘంలో ఉన్నామా? మన గురి దేవుని పౌలు గారు ఏమంటారంటే, అంటే ఆత్మ శరీరం ఆత్మకును
వ్యతిరేకంగా అపేక్షించున్నవి. ఆత్మ ఎప్పుడు దేవుడి చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా కనుక మన శరీరం మన మాట వెంటలేదనుకో, ఆత్మ మాట వెంటలేదనుకో, ఇమీడియట్గా దేవుడిని ఏంటంటే ఉపవాసం. ఎవరైనా పిల్లలారా ఉపవాసం చేసిన 3 రోజులు ఉపవాసం చేయ మంటలు లేగలుగుతావా? పరిశుద్ధంగా తీరుతాం, వాకింగ్ చదువుతా, ప్రార్థన చేస్తాం. అదే పుల్లిగా 4 రోజులు బిర్యానీ తినేసి ఉండు, అబ్బే మాట ఎంత. పౌలు గారి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మన యొక్క గురి పరలోకమందున దేవునికి దగ్గరికి, మన పరలోకమందు దేవుని దగ్గర బహుమానం కొరకు, దాని నిమిత్తం మన ఆత్మను బలపరుచుకోవాలి. అంతేకాకుండా దీని గురించి ఇంకా చెబుతూ ఆ గురి వైపు ఆ గురి అనేది ఒక పరుగు పందెం లాంటిదని. పరుగు పందెములో పరిగెత్తే వాళ్ళు దేని కొరకు పరిగెడతారో? బహుమానం కొరకు పరిగెత్తుతారని. అయితే ఎవరైతే బహుమానం కొరకు పరిగెత్తుతారో వారు మితముగా ఉంటారని కూడా చెప్తున్నాడు ఆయన. మొదటి కొరింథీ 9:24 24-25 ఇదే మొదటి కొరింథీ 9:24 చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. సరిపోతుందండి. అప్పుడప్పుడు రూబెన్ గారు చెప్తుండ్రు, మా కంపెనీ పరుగు పందెం పెడతారు, కొత్త సంవత్సరం పరుగు పందెం పెడతారు, చాలా కంపెనీలు పెడతా ఉంటాయి. అవునండి, వారందరూ కూడా దేనికోసం పరిగెడతారు? బహుమానం కొరకు. ఆ గురి ఎక్కడైతే ఉందో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఆ గురి దగ్గర చేరుకుంటే వాళ్ళకి ఒక బహుమానం ఉంది. కొత్త సంవత్సరాలు అన్ని కంపెనీలు కూడా పెడతాయి. మరి ఆ గురి దగ్గరికి వెళ్ళాలంటే ఆ సంవత్సరం వచ్చి ఫుల్గా తినేస్తే గురి దగ్గర చేరుకుంటాడా? ఏం చేస్తాడు? చక్కగా తిని తన శరీరాన్ని పరిగెట్టడానికి వీలుగా అమర్చుకుని, ఏమండి, అప్పుడు పరుగు మొదలు పాల్గొంటాడు. అవునంటారు కదంటారా? మితముగా ఉండి. అదే విధంగా పరలోకమున్న దేవుని దగ్గరికి మనం గురైతే అక్కడికి వెళ్ళాలంటే మన ఆత్మను ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడప్పుడు ఉపవాసాలు చేయాలి, మానకుండా ప్రార్థన చేయాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తూ ఉండాలి. నెమ్మదమ్మగా మన ఆత్మ బలపడుతుంది, శరీరం బలహీనపడుతుంది, ఆత్మ బలపడుతుంది. అందుకే నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ 9:27 ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై వదిలేమో అని నా శరీరమును నలుగుబట్టి దానిని లోపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమకరంగా. గురి ఎద్దుకి చాలా ఉంటాయి. 2025 సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఏమండి, ప్రవేశించిన మనము దేవుని చిత్తానుసారముగా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మన ఆత్మను బలపట్టుకోవాలి. ఎప్పుడైతే మన శరీరం లోకం వైపు అవుతుందో, ఆటల వైపు ఇటు వైపులో అవుతుందో, అప్పటికి మనకు అర్థమైపోవాలి, ఆత్మ బలపడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చలేకపోతున్నాం. దేవుని చిత్తం నెరవేర్చకపోతే దేవుడి దగ్గర నాకు సహాయం కాదు. ప్రియమైన సంగమం, పౌలు గారు ఒక్కరు అనుకుంటున్నారా ఏంటండి? తన యొక్క ఆ గురు వైపు నడిచి ఆయన యొక్క బహుమానం పొంది కూడా పౌలు గారు ఒక్కరే ప్రయాణపడుతున్నారు అనుకున్నారా? పూర్వకాలంలో ఎంతో భక్తులు పౌలు గారి కంటే ముందు చాలా మంది భక్తులు ఆ గురు కొరకు తండ్రి అయిన దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క పట్టణంలో ఆయన దగ్గరికి వెళ్ళటానికి పూర్వకాలం నుండి చాలా మంది వారు ఏం చేశారంటే ఆ గురు ఎద్దుకు పరిగెత్తేశారు. వాళ్ళు ఈ లోకంలో ఉండగానే పరలోక యొక్క గురు వద్దకు పరిగెట్టేశారు వాళ్ళు. ప్రియమైన సంఘం, వాళ్ళు అబ్రహాముతో ఉన్నారు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ప్రియమైన సంఘం, ఇంకా చాలా మంది ఉన్నారు, మోషే ఉన్నాడు. వారందరూ కూడా లోక సంబంధం అంతా కూడా పట్టుకెట్టి దేవుడిచ్చే గురి పరలోక పట్టణం వైపు వారి జీవితాలు వారు అటువైపు తిరిగాయి. బయట వైపు ఉన్నది చూడండి. హెబ్రీ పత్రిక 11:8 8-9 వచనాలు. హెబ్రీ 11:8 అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశములకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన దేవుడికి స్తోత్రం కలుగుగాక.
ఈనాడు ఐగుప్తు దేశంలో ఉన్న వారిని కనానికి వెళ్ళడానికి, కనాను ప్రయాణంలో పరమకానానికి వెళ్ళటానికి మనం చెప్పుకున్నాం కదా, వారు వెళ్ళటానికి వారి ముందుగా వారి పితరులను దేవుడు ముందుగా పిలిచాడు అక్కడ కనానికి. వారు అనగా అబ్రహాము వచ్చినప్పటికీ ప్రియమైన సంగమ ఆయనకి ఏమీ లేదనుకుంటున్నారా? ఆయనకి గొర్రెలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఒంట్లు ఉన్నాయి. ఆయన ఏమి లేనివాడు కాదు. అయినా కూడా దేవుని యొక్క పిలుపును అందుకుని ఆయన ఆరా నుంచి కనానికి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుని పిలుపు లోబడి ఆయన యొక్క వాగ్దానం కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో చెప్పాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను కనాను దేశం పంపిస్తాను, 400 సంవత్సరాల తర్వాత కనాను దేశం పంపిస్తాను, ఆ యొక్క పాలు తేళ్లు ప్రవహించే దేశం పంపిస్తాను అనగా పరమకాలంలో నీకు సంతానం ఉంచుతానని చెప్పినాడు. ఆ మాటను వారి యొక్క గర్భం నుంచి వచ్చిన ఇస్సాకు, యాకోబులు ఆ తర్వాత 12 మంది గోత్రకర్తలు శిరస్సు వహించి దేవుడి చిత్తం నెరవేర్చారు. దేవుడు నమ్మకం కాక. అంతేకాకుండా మోషేని చూసినట్లయితే మోషే ఎవరు? ఒక రాజు కుమారుడండి. అతనికి ఏ లోటు ఉంది? ఏ లోటు లేదు. అయినా మోషే నా దేవుడితో, నా దేవుడి ప్రజలతో అవమానం పొందలేకనే నేను చెద్దమని చెప్పి అతనుకున్న ఆ సంపదను, ఆ కీర్తిని, ఆ ఘనతను వదిలిపెట్టి అతడు దేవుని ప్రజలతో పాటు కనాను యాత్రకు బయలుదేరాడు. చూడండి ఏప్రిల్ 11:24 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం దృష్టించారు. దేవుడు అంటే అల్పకాలపు పాపభోగం. ఈ రోజుల్లో ఈ లోకంలో రాజులు పరిపాలన చేస్తూ ధనము వైభోగం ఏదైతే ఉందో అది కొంతకాలమే ఉండేది. అది అల్పకాల పాపభోగం అంటున్నాడు మోషే గారు దాన్ని. ఏమండి ఆ అల్పకాల కొంతకాలం ఉండేదాన్ని కాదు, నిరంతరం ఉండే బహుమానం వరకు ఆ రాజరికాన్ని సహితం వదిలిపెట్టేస్తాడట. ఎవరైనా వదిలిపెడతారా ప్రియమైన సంగమం? అంటే అతను ఆ గురువైపు నడుస్తున్నాడు కాబట్టి, దేవుని దగ్గర ఉన్న పల్లవకు గురువైపు నడుస్తున్నాడు కాబట్టి ఈ లోక సంబంధం అంతా కూడా ఆయనకి ఎలా కనిపించిందంటే పెంటలా కనిపించింది. అందుకే 11:10 ఏలానగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను, మోషే ఎదురు చూచుచుండెను, యాకోబు ఎదురు చూచుచుండెను. దేవుని నామమున మహిమ గాక. మనం 2025 సంవత్సరంలో ప్రవేశించాం. మన ముందు చాలా రోజులు ఉన్నాయి. ఆ రోజులన్నీ కూడా మనం మన దేవునికి ఇష్టానుసారంగా మలుచుకున్నట్లయితే, మన ఆత్మను బలపరుచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ప్రేమ సంగమం ఆ గురి ఎత్తుకు మనం పరిగెలు కడతాం. మనము బహుశా అనుకోవచ్చు దేవుడి చిత్తం ఒకటేనా, దేవుడి పనులు ఒకటేనా, మా పనులు లేవా, మా కుటుంబాలు లేవంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనకు మనం అలగొట్టుకుంటామో, ఉపవాసాలు చేస్తామో, మన పనులన్నీ కూడా ఎవరు చేస్తారో తెలిసిన ప్రేమ సంగమం దేవుడే చేస్తాడు. కీర్తన 37 సార్ చదవండి. కీర్తన 37:5 అండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చు. దేవుని నామమున మహిమ కలుగుగాక. వారందరూ కూడా దాంట్లో యవనస్తులు ఉన్నారు. యవనస్తుడు కాలేబు ఉన్నాడు, కుటుంబాలతో ఉన్న అబ్రహాము గారు ఉన్నారు, యాకోబు, ఇస్సాకు ఉన్నారు. వారందరూ కూడా ఈ లోకంలో జీవించిన వారే, మనలాంటి వారే. వారు కూడా తమ ఆత్మలో బలపరుచుకుని దేవుని చిత్తం నెరవేర్చడానికి వారు జీవిస్తూ వారు ప్రయాణం చేస్తుంటే వారి కుటుంబాల చుట్టూ దేవుడు కాపుదల, వారికి కావాల్సినంత కూడా దేవుడు ఇచ్చాడు. వారి మార్గము దేవుడికి ఇచ్చేస్తారు. ఆయన నమ్ముకున్నారు, కానీ వారందరికీ కావాల్సిన సమస్తం కూడా ఆయన ఇచ్చాడు. మరి ఈ యొక్క మరి చూసినట్లయితే ఈ ఇశ్రాయేలుకి 12 గోత్రాల్లో 11వ వాడైన యోషువని కనుక మనం చూసినట్లయితే యవనస్తుడు కూడా దేవుని గురువైపు నడిచాడు. యవనస్తుడు అని వివాహం కాలేదు. ఏమండి యోషువకు వివాహం కాలేదు. ఐగుప్తులో ఉన్నాడు, తనది కాని దేశంలో ఉన్నాడు. అక్కడ లోకం లాగుతూ ఉంది. లోకం లాగుతూ ఉంటే లోకం వైపు తిరగలేదు, పాపం వైపు తిరగలేదు. నా దేవుడి చిత్తం నెరవేర్చాలి, నా దేవుడి ఉద్దేశం నెరవేర్చాలని చెప్పి ఒకవైపు గోల్డ్ డబ్బులు పొదుపుల ఇంట్లో ఉన్నాడండి. అతని డబ్బుకి లోటేం లేదు. పొదుపులు అంతా కూడా అతను చెప్పిస్తాడు. పొదుపులు ఒక్కడే యజమానుడు. ఏముందో ఏమి లేదో పొదుపులు తెలియదు. అంత డబ్బుతో సహా వ్యాపారం అంతా కూడా ఎవరు చూసుకుంటారో యోసేపు చూసుకుంటాడు.
అంతా చెప్పేశాడు. ఒక సైడ్ ఏమో చేతి నిండా డబ్బు ఉంది, ఇంకో వైపు ఏమో లోకం ఉంది. అయినా కూడా పోతిఫరు డబ్బులు ₹1 తీసుకోలేదు, లోకం వైపు వెళ్ళలేదు. కానీ యథార్థమైన దేవుని చిత్తం నెరవేరుస్తూ అతను ముందుకు కొనసాగుతూ ఉంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ వాటి అన్నింటి నుంచి దేవుడు తొలగించి ఆ యొక్క ఐగుప్తు దేశానికే గొప్పవాడుగా దేవుడు చేసిన దేవునామం మహిమకలుగా. ఈ మార్గం యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకుని ఆయన కార్యములు. మనం ఎప్పుడైతే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలనుకుంటున్నాము తప్పనిసరిగా ఏం చేస్తారు తెలిసిన ప్రియమైన సంగమా, మనకి ఏమండి మన పనులన్నీ కూడా నెరవేరుస్తాడు, ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఇదంతా ఎందుకంటే పరలోకం ముందు దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేతిలో ఒక బహుమానం జీవితానికి ఉందట. ఆ కిరీటం పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం గురుగా చేస్తున్న పరలోకం. ఆ పరలోకం వెళ్ళడానికి మనకు అడ్డు వస్తున్న అన్నింటిని కూడా శ్రమ వచ్చిన, ఇబ్బంది, బాధ వచ్చిన వాటిని తప్పించుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆ కిరీటం మన ఎత్తి మీద పెడతాడు. ఆయనతో పాటు యుగములు మనల్ని ఆ యొక్క సన్నిధిలో కూర్చోబెడతాడు. చూడండి యాకోబు 1:12 ముగించేస్తాను. యాకోబు 1:12 శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిలన్నింటిని కూడా చిన్న వచ్చినట్లు కూడా మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండటానికి శోధన వస్తానని చెప్పి తట్టుకుని ముందుకెళ్ళాలి. యాకోబు పత్రిక శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందును. దేవుడి ఏమండి శోధన సహించేవాడు ధన్యుడు. ఐగుప్తు కనాన్ దేశాలకి అందరూ బయలుదేరారు. దాంట్లో కొంతమంది శోధన ద్వారా పడిపోయారు, సంహరణ పడ్డారు. కొంతమంది యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, ఇంక 100 మంది ఉన్నారు. శోధన వచ్చినా తట్టుకున్నారు, కనాన్లో ప్రవేశించారు. వారికి ఏముంది? జీవ కిరీటం ఉంది. 1 పేతురు 5:4 అండి. 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే మీరు వాడబారని అనగా త్వరలో ప్రభుని యేసుక్రీస్తు వస్తున్నాడు మన ప్రధాన కాపరి. ఆయన వాడబారని జీవ కిరీటం పట్టుకుని వస్తున్నాడు. ఆయనతో పాటు నిరంతరం ఉండటానికి ప్రియమైన సంగమా. ఈ పౌలు గారు అంటున్నారు ప్రియమైన సంగమా, ఆయన అంటున్నారు ఆయన వచ్చిన తర్వాత మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయి ఏమండి క్షయమైన అనగా ఈ క్షయమైన వాటి కొరకు మనం చూస్తున్నాం కదా, ఈ క్షయమైన శరీరాన్ని అక్షయమైన దానిగా మహిమ గల దానిగా మార్చివేసి ఆయన సన్నిధిలో నిత్యం ఉంచుతాడు. కాబట్టి నేను ఆ గురి అద్దకే పరిగెడతాను అంటాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనం కూడా గురి అద్దకు పరిగెడదామంటే దేవుని చిత్తం నెరవేర్దాం, మన ఆత్మను బలపరచుకుందాం. ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనకి ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. అలాంటి కృపలో దేవుడు మనల్ని భద్రపరచును గాక. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. పాడండి. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చుమా. యవన కాలమందు నీ కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చుమా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. 11 మంది యొక్క బహుమానం పొందుకునే వాళ్ళ పరిగెడదాం. అలాంటి కృపలో మనల్ని దేవుడు భద్రపరచును గాక.